ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ సారు పార్ట్ టైమ్ గా వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. ఆ అందరికీ మనం వెళ్ళి ప్లాన్ చెప్తాము, కానీ సార్ మాత్రం నాకే ఎదురొచ్చి నా నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చి ఆ ప్లాన్ వినడము, నేర్చుకోవడము, డెమోలు నేర్చుకోవడం జరిగింది. సో అంత ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు సారు, ప్యాషనెట్ గా చేస్తున్నారు. తాను ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే సిల్వర్ డైరెక్టర్ గా ఆ అవడం జరిగింది. రికగ్నిషన్ కూడా తీసుకున్నారు. ప్యాషనెట్ గా ఈ బిజినెస్ ను బిల్డప్ చేస్తున్నారు. సో తాను వచ్చిన తర్వాత కూడా గ్రూప్ లో చాలా మొమెంటం వచ్చింది. అట్లాంటి గ్రేట్ లీడర్ ను నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను. ఆ పట్టెం రాజు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. ఈరోజు సివిఓ ప్లాన్ కు వెల్. మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేసుకొని సిఇఓ ప్లాన్ స్క్రీన్ షేర్ చేసి స్టార్ట్ చేయండి సార్. సెషన్ హ్యాండ్ ఓవర్ టు ద రాజు సార్. థ్యాంక్ యూ బలరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటంటే మనకి ఇక్కడ 24/7 గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే గుడ్ మోర్ ఎర్నింగ్ అని మనకు వెస్టీజ్ లో ఒక మన కోడ్ లాంగ్వేజ్ లాగా. ఎందుకంటే ఎర్నింగ్ బాగుంటేనే మనం బాగుంటాం అని అర్థం. సో గుడ్ మార్నింగ్ దాని మీనింగ్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ అందరికి విన్నింగ్ టీమ్ లోకి. ఎవరైతే కొత్త వారికి వచ్చారో మీరు గనక పూర్తిగా విన్నట్లయితే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. మీకు ఈ బిజినెస్ లో ఒక అవకాశం తీసుకుంటే మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో అలా ఎలా తీసుకోవచ్చు అనే ఆపర్చునిటీ మనం ఈ మొత్తం ఇప్పుడు ప్రాసెస్ లో మనం తెలుసుకుంటాం. సో మరొకసారి అందరికి గ్రాండ్ వెల్కమ్ అండి. సో నా పేరు గుడ్ వచ్చేసి మార్నింగ్ సార్. పట్టెం రాజ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, అందరికి గుడ్ మార్నింగ్ మేడం. సో నా పేరు వచ్చేసి పట్టెం రాజు. నేను ఉండేది హైదరాబాద్ లో. సో ఒక 5.5 years నుంచి నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ గా చేస్తున్నాను. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఒకసారి అన్మ్యూట్ ఓకే సార్. రాజు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. క్లియరా సార్? వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ సార్. రైట్. సో నా పేరు వచ్చేసి పట్టెం రాజు అండి. నేను ఉండేది హైదరాబాద్ లో. నేను యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తున్నాను. ఆ, ఒక 5.5 years నుంచి నేను అంటే మనం హాస్పిటల్లో డాక్టర్ దగ్గర మెడిసిన్ చెప్తాం కదా, ఆ జాబ్ అన్నట్టు. సో మంచి శాలరీ ఉంటుంది. కానీ అది జాబ్ తో పాటు ఇంకేదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మా గ్రేట్ అప్లైనరు బలరాం సార్ ద్వారా తీసుకున్నాను. అంటే మా బలరాం సార్ ఎలా తెలుసు అంటే మా మేడం అంటే మా వైఫ్ కూడా తను ఒక సైంటిస్ట్, సార్ వాళ్ళ కొలిగే. సో సార్ ద్వారా మా మేడం ద్వారా సార్ దగ్గరికి అంటే సార్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చుకొని ప్లాన్ వినడం జరిగింది. ప్లాన్ విన్నాక సార్ చెప్పే విధానంలో నాకు అర్థమైంది సార్. సో సార్ చెప్పిన ప్రాసెస్ ఏదైతే చెప్పారో, సరే మీరు ఒక మీటింగ్ లో కూర్చోండి, మీరు ఒక మీటింగ్ లో కూర్చుంటే దీని గురించి పూర్తి వివరణ వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. సో ఆడికి వెళ్ళినాక మీటింగ్ లో కూర్చున్నాక ఒక పెద్ద గోకురాన్ అనే మీటింగ్ పోవడం జరిగింది. అక్కడ నేను అంటే కంప్లీట్ గా ఒక ఐఏఎస్ కలెక్టర్ల కాంచి ఉండడం జరిగింది. ఒక లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అది నేను అది వినడం జరిగింది. ఒక సరే చూద్దాం అంటే మనం ఫస్ట్ చెప్పగానే ఎవరు నమ్మలేరు, అంత ఈజీగా నమ్మరు ఎవరైనా. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అంటే అంత ఈజీగా డబ్బులు వస్తాయా, అంత ఎక్కడ ఈ డబ్బులు అని అనుకుంటారు. సో అలాంటి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి నేను మీటింగ్ పోవడం జరిగింది. ఆ మీటింగ్ లో నాకు ఒక క్లారిటీ వచ్చినాక సరే దీన్ని డబ్బులు వస్తే తర్వాత మన తర్వాత తెలియదు, కానీ మనం అన్నలు అయితే చేద్దాము, డబ్బులు వచ్చినా రాకున్నా పార్ట్ టైమే కదా. అంటే మనం జాబ్ చేస్తూ కూడా చేసుకునే అవకాశం ఉందిగా, చేద్దాం. డబ్బులు వస్తే కంటిన్యూ కావచ్చు, డబ్బులు లేకపోతే వదిలిపెట్టొచ్చు అనే ఉద్దేశంతో చేశాను. కానీ 3 నెలలకే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినాక నాకు 4,000 ఇన్కమ్ రావడం జరిగింది. సో ఇక్కడ డబ్బులు ఉన్నాయనే ఉద్దేశం అర్థమైంది. అందుకే అప్పటిదాకా మేము ఇది ఏదైతే జూమ్ అనేది ఇంపార్టెంట్ ఉందో ఆ జూమ్ రెగ్యులర్ గా వింటూనే ఉన్నాను. ఆ వినడంలోనే ఆల్రెడీ మంత్ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ మెంటర్స్ వాళ్ళందరూ మంత్ మనకు వాళ్ళ పే స్లిప్స్ అనేది ఏదైతే మనకు డబ్బులు పడతాయి కదా 10 తారీఖు, అది పెడుతూనే ఉన్నారు. సో దాని ద్వారా నాకు అర్థం అవుతుంది, దీని ద్వారా నాలెడ్జ్ అర్థం అవుతుంది. ప్రొడక్ట్స్ ఏదైతే వాడుకున్నామో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్. సో దీన్ని మనం కనుక తీసుకొని ఏదైతే నేను హెల్త్ సెక్టర్ లో పనిచేస్తున్నానో ఇదే హెల్త్ ని మనం చాలా మందికి ఇవ్వచ్చు. అంటే ఏదైతే హాస్పిటల్కు వేలకు లక్షలు పెడుతున్నారో దాన్ని తగ్గించచ్చు అనే ఉద్దేశంతో నేను ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. గ్రేట్ ఆపర్చునిటీ బలరాం సార్ భవాని మేడం ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీనివాస స్వాతి మేడం మన గ్రేట్ మెంటర్స్, వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకు విక్టోరియస్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా
మనకు వీళ్ళందరూ మనకు అండదండగా ఉంటారు. మన గ్రోత్ సక్సెస్ కి మన అప్లయన్స్ అందరూ సహకరిస్తారు. సో ఒక అవకాశం చెయ్యి గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటుందని అంటే, ఒక 1 year లో ఒక ₹1,00,000 సంపాదించడం ఎక్కడ సాధ్యం కాదు. కానీ ఒక వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో అనేది సాధ్యం అవుతుంది ఇక్కడ. సో అది మీరు బలంగా నమ్మి, మీరు ఏదైతే ఈ సక్సెస్ అంటే ఇక్కడ ఏదైతే చేయాలో అదే చేయాలి. మీటింగ్స్ ఏదైతే పొద్దున జూమ్ మీటింగ్ వినాలి, ఆ ప్రొడక్ట్స్ వాడాలి, అలాగే ఆ ప్రొడక్ట్స్ వాడిని షేర్ చేసుకుంటా ఏదైతే ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయో అవి అటెండ్ అవ్వాలి. ఈ 4 పనులు చేస్తే మాత్రం తప్పకుండా మనం సక్సెస్ అవ్వచ్చు. ఒక మంచి మన టీం ఏర్పాటు చేసుకుంటా ఆ టీం కి డబ్బులు ఇప్పిస్తూ మనం డబ్బులు తీసుకున్న విధానం, ఒక రెస్పెక్ట్, ఒక కారు, ఒక ఇల్లు, ఏదైతే మీ డ్రీమ్స్ కళలు ఉంటాయో ఆ కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు పోయే ప్రాసెస్ లో ఇప్పుడు చెప్పే ఏదైతే ఉందో ఇదంతా మీకు అర్థం కావడానికి కొత్త వాళ్ళకి మెయిన్ గా, ఈ కొత్త వాళ్ళు మెయిన్ గా మీరు అయిపోయే లోపు ఉండండి. మీకు ఉంటే మీకు మంచి అవగాహన అర్థమవుతుంది. ఎలాంటి పెట్టుబడి లేని బిజినెస్, మీరు ఇది పట్టుకుంటే ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఓకే సార్, కంటిన్యూ సార్ ఇక. ఎస్ సార్, కంటిన్యూ సార్, క్యారీ ఆన్, పీపీటీ సార్ షేర్ చేయండి. సార్ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ బలరామ్ సార్, భవాని మేడం దగ్గర తీసుకున్నందుకు వెరీ థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఆపర్చునిటీ తీసుకున్నాను వీళ్ళ ద్వారా. సో ఇప్పుడు పీపీటీ షేర్ చేస్తున్నాను. ఈ పీపీటీలో మనం ఎలా సక్సెస్ అవుతాం, ఎలా ఉంటుంది ఇదంతా బిజినెస్ ఏందని తెలుసుకోవచ్చు. సో నా వాయిస్ క్లియరా సార్? ఎస్, క్లియర్ సార్. ఎస్. సో అందరికి వెల్కమ్ అండి, వన్స్ అగైన్ అందరికి సుస్వాగతం. గ్రేట్ ఆపర్చునిటీ. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే వినియోగదారుని సాధికారత. ఒక కన్జ్యూమర్ గా ఉంటూ మనం సక్సెస్ అవ్వడం ఎలా, ఒక కన్జ్యూమర్ గా ఉండడమే మనం ఏవైతే మనం ప్రతి వస్తువు బయట కొనుక్కుంటున్నామో ఆ వస్తువును ఒక ప్లేస్ మార్చితే మనం ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఇక్కడ కస్టమర్ గా ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, ఏ పని చేసినా గానీ ఎందుకు చేయాలి అనేది ఒకటి డౌట్ వస్తే మనకు ఎందుకు చేయాలన్న క్వశ్చన్ వేసుకోవాలి. అది చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే ఆ ఎందుకు చేయాలి ఏ పనైనా, ఎందుకు చేస్తాం ఏ పనైనా అన్న క్వశ్చన్ మనం వేసుకుంటే ఎలా చేయాలన్న దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఏదైనా క్వశ్చన్ వేసుకోవాలి, ఇది ఎందుకు చేయాలంటే అది ఎలా చేయాలనే మార్గం మనకు అలవోకగా మనకు ఆ మార్గం అనేది ఓపెన్ అవుతే మనకు ఆ సక్సెస్ దారికి ఇంపార్టెంట్ ఉంది. అంటే వై, హౌ, ఎందుకు, ఎలా, ఇది ఒక్కటి మనకు క్లియర్గా ఉంటే సరిపోతుంది. సో ఏ పనైనా ఎందుకు చేస్తామండి మనం? చూడండి లీడర్స్, మనకు ఒక డ్రీమ్స్ అంటూ ఉంటాయి మనకు మన నిజ నిజ జీవితంలో, మన జీవితంలో. సో అలాంటి ఏం డ్రీమ్స్ అంటే, మంచి ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్, మంచి హోమ్ ఉండాలని, అలాగే మంచి కారు ఉండాలని, అలాగే ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలని, ఒక పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే మనం రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అలాగే తిరగాలి, ఫారెన్ టూర్స్ మెయిన్ గా. సో మన టూర్స్ అంటే ఏ గుర్తుకొస్తాయి? మామూలుగా మనకు డివోషనల్ అయితే మామూలుగా ఏదైనా తీర్థయాత్రలు గుర్తుకొస్తాయి, లేకపోతే చిన్నగా అవుట్ సైడ్ ఒక స్టేట్ దాటిపోతాం అంతే తప్ప మనం అంత తిరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కుటుంబాలు, లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది. సో ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటాయి చాలా మంది. సో అదే మరి డబ్బు ఉంటే మాత్రం ఇలాంటి ఒక మంచి ఏదైతే లైఫ్ అనుకుంటున్న ఒక మంచి హౌస్, మంచి కారు, అలాగే తగినంత బ్యాంక్ బ్యాలెన్స్, మంచి రిటైర్మెంట్ అంటే పీస్ఫుల్ రిటైర్మెంట్, మనకు ఒక వృద్ధాప్యం వచ్చినా కూడా మనం హ్యాపీగా తినేందుకు డబ్బులు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. అలాగే టూర్స్, ఫారెన్ టూర్స్, ఒక ఏరోప్లేన్ ఎక్కి మనం బయట దేశాలకు వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో పిల్లలకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్ స్టడీస్. సో ఇవన్నీ కామన్ గా కావాల్సిన డబ్బులు. సో ఇలాంటి డబ్బులో ప్రపంచంలో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఇలాంటి ఒక లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి ఇలా లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మన రియాలిటీకి వస్తే మాత్రం మనకు నార్మల్ స్కూల్ ఉంటుంది, నార్మల్ వెహికల్ ఉంటుంది, ఒక టూ వీలరు. నార్మల్ స్కూల్ అంటే ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో మనం చూసి కూడా చూస్ చేసుకుంటాం, ఎందుకంటే డబ్బుల ఆధారంగా మనం
స్కూల్ అనేది కూడా మనం చూజ్ చేసుకుని జరుగుతుంది. అలాగే నార్మల్ హౌస్ ఉంటుంది లేదా రెంట్ హౌసే ఉంటుంది చాలా మస్తుకు. చూడండి మళ్ళా అలాగే మనం కొంచెం వృద్ధాప్యం వచ్చినా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా మనం ఇంకా ఆ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. దేనికోసం అంటే కష్ట మన డబ్బు కోసానికి. ఇక్కడ ఏదైనా కానీ ప్రతి దానికి కాంప్రమైజ్ అవుతా ఉంటాం. దేనికైనా ఏదైనా కొనాలన్నా కానీ అరే ఇది ఇప్పుడు కొంటే మన తర్వాత ఎక్కడికి వస్తాయి కదా డబ్బులు అన్న ఆలోచన ధోరణి అయితే ఉంటుంది ఇక్కడ. ఏది కొనాలన్నా కానీ ఒక అడ్డు వస్తుంది. రేపు ఎట్లా, రేపటి రోజు ఎట్లా, నెక్స్ట్ మంత్ ఇది ఉంది, ఈ ఖర్చు ఉంది, రేపు ఆ పెళ్లి ఉంది, ఆ ఫంక్షన్ ఉంది అన్న ఇది మనకు ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటది. సో దానికి మనం ప్రతి దానికి కాంప్రమైజ్ అవుతా ఉంటాం. సో ఇక్కడ డ్రీమ్స్ అన్ని నెరవేరవు. ఫస్ట్ చూసిందేమో డ్రీమ్ అలా ఉండాలని అనుకుంటాం. రియాలిటీకి వస్తే ఇలాంటి డ్రీమ్ అంటే నార్మల్ గా ప్రతిది కూడా నార్మల్ గా ఉంటుంది. సో చూడండి మనము ఒక భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం చూడండి మన మన ఆదాయం ఎలా ఉండి మన ఖర్చులు ఎలా ఉన్నాయి చూసుకుంటే 1940 ఉన్నప్పుడు మనకు 10 రూపాయలు ఉంటే సరిపోయేది. అలాగే ఒక 20 సంవత్సరాల తర్వాత 1960కి వచ్చి మనకు ఒక 100 రూపాయలు ఉంటే సరిపోయేది కుటుంబానికి. అలాగే 1980కి వచ్చే వారికి 1000 రూపాయలు ఉంటే ఆ కుటుంబానికి ఖర్చు సరిపోయి 2000 సంవత్సరానికి వచ్చే వారికి 10,000 రూపాయలు అవసరం పడింది. అలాగే 2020కి వచ్చే వారికి 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక కుటుంబం అనేది సాగుతుంది. సో రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకే 1 నుంచి 2 లక్షలు అవుతుంది. ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి రానున్న రోజు. ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి, ఆదాయం ఏమో పెరగట్లేదు, మన జాబ్ చేసే ఇన్కమ్ ఏమో పెరగట్లేదు. చూడండి ఒకసారి ఆలోచించండి. సో మనకి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఒక 4 విధాల నుంచి డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక నిజాయితీగా. చూడండి అది ఏంటంటే ఒక ఎంప్లాయ్ జాబ్ చేసే వ్యక్తి, అది 5,000 జాబే కానీ 10,000 జాబే కానీ 1,00,000 రూపాయల జాబే కానీ, ఒక జాబ్ చేసే ఎంప్లాయ్. అలాగే ఓన్ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు కదా, ఏదైనా టీ షాప్ లేకపోతే దుకాణం పెట్టుకున్న సెల్ఫ్ ఎంప్లాయ్. ఇది కాకుండా ఇంకోటి బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఓనర్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే డిమార్ట్, రిలయన్స్ మార్ట్ కానీ ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ అని. ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళకు వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటారు. ఇలాంటి 4 రకాలుగా ఉంటారు. సో ఇప్పుడు చూడండి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదైతే బిజినెస్, ఒక ఓన్ బిజినెస్ కిరాణా షాపే కానీ లేకపోతే టీదే కానీ హోటలే కానీ ఏదైతే ఒక షాప్ పెట్టుకుంటారో వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్, అలాగే ఎంప్లాయ్. వీళ్ళ దగ్గర యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే చూడండి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ దగ్గర ఏమేమి ఉంటుంది చూడండి. హార్డ్ వర్క్ ఉంటుంది ఫస్ట్. ఓకే, సెక్యూరిటీ ఇన్కమ్ అంటూ ఏముండదు. అలాగే టైం కూడా వాళ్ళ చేతిలో ఉండదు. సో వీళ్ళంతా చాలా కష్టపడతారు. ఎలాంటి సెక్యూరిటీ ఇన్కమ్ ఉండదు, వీళ్ళ చేతిలో టైం ఉండదు. ఏం అడిగినా కానీ ఒక బాస్ చేతుల్లో ఉంటది. బాస్ చెప్పినట్టే ఉండాలి అక్కడ. ఆ? మనం ఒక లీవ్ అడగాలన్నా కానీ ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందే అడగాలి మనం లీవ్ అడగాలంటే. సో ఇలాంటి సందర్భం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎదుగుదల అనేది ఉండదు కంప్లీట్ గా. అదే జాబు, అదే నెల శాలరీ కోసం కష్టపడతా ఉంటాం. ఇలా ఉంటుంది ఒక ఎంప్లాయీగా. అదే సెల్ఫ్ ఎంప్లాయ్, ఒక కిరాణా షాప్ పెట్టుకున్న వ్యక్తే కానీ, ఒక టీ షాపే కానీ, ఏదైనా ఫ్రూట్ షాపే కానీ, ఏదైనా ఏదో ఒక ఓన్ గా షాప్ పెట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు చూడండి. ఇక్కడ మనకు స్ట్రెస్ అనే ఒక అధిక ఒత్తిడి ఉంటది. అప్పులు తెచ్చి పెడతారు ఇక్కడ. వీళ్ళ దగ్గర కూడా టైం ఉండదు. కంపల్సరీ 10 నుంచి 12 గంటలు వీళ్ళు కంపల్సరీ పనికి పోవాల్సిందే. చూడండి ఈ 2 ఇన్కమ్లల్లా యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇది యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని చేస్తేనే వస్తుంది. వాళ్ళు జాబ్కి వెళ్తేనే ఆ ఆ నెల మంత్ శాలరీ పడడం జరుగుతుంది. ఒకవేళ జాబ్ ఆ రోజు పోకపోతే ఆ రోజుకు శాలరీ కట్ అవుతుంది. ఇక్కడ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ దగ్గర కూడా ఆ రోజు స్వెటర్ తీస్తేనే మనకు డబ్బులు రావడం జరుగుతుంది. ఆ రోజు కనుక బంద్ ఉంటే మాత్రం మనకు బంద్ ఆ రోజు, అంటే ఇన్కమ్ బంద్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుంది. సో అదే దీనికి ఆపోజిట్ చూడండి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక 3 to 5 years మంచి హ్యాపీగా కష్టపడతారు. డబ్బులు ఉన్న దగ్గర కష్టపడతారు. ఓకే, వీళ్ళ దగ్గర ఏముంటుంది చూడండి. అదే బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు డీమార్టే కానీ రిలయన్సే కానీ, ఓకేనా, వీళ్ళంతా చూడండి వీళ్ళు కష్టపడరు. వీళ్ళు ఏం కష్టపడరు, స్థిరంగా ఉంటారు. టైం వీళ్ళ చేతిలో ఉంటది. వీళ్ళు ఏది కావాలంటే అది చేస్తారు. ఓకే, అదే ఇన్వెస్ట్మెంట్స్ కిందికి వస్తాయి. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర అప్పులు ఉండవు. వీళ్ళ చేతిలో టైం ఉంటుంది, మనీ ఉంటుంది. వీళ్ళు ఏం కావాలంటే కానీ చేస్తారు. చూడండి ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మంచి కార్ పోతా ఉంటే, ఒక బెంజ్ కారో లేకపోతే ఆడి కారే కానీ ఒక బిఎండబ్ల్యూ కారే కానీ రోడ్డు మీద మనం చూస్తూ ఉంటే లగ్జరీ కార్లు. చూడండి ఏ కార్లో కూడా ఒక జాబ్ చేసే వ్యక్తి ఉండడు. ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసలేదు. ఒకవేళ ఆ ఆ కార్లో అయితే ఎవరైతే పోతున్నారో వాళ్ళు ఎవరై ఉంటారు అంటే పొలిటీషియన్ అయినా ఉంటారు, సినీ సెలబ్రిటీస్ అయినా ఉంటారు.
ఓకే, రాజకీయ నాయకులైనా ఉంటారు, పొలిటీషియన్స్, ఓకే, వీళ్ళే అయి ఉంటారు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా అయి ఉంటారు. వీళ్ళు తప్ప ఒక ఎంప్లాయ్ చేసే వ్యక్తి కారు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఆ కారు అంటే ఆ పరిస్థితి దాకా కూడా రాదు, అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మైండ్ సెట్, ఆలోచన శక్తి. వీళ్ళు ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎంప్లాయీ సెల్ఫ్ అంటే డబ్బుల కోసం కష్టపడతారు. కానీ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ పని కోసం, ఆ పనిలో వచ్చే డబ్బు, ఆ పని కోసం కష్టపడి ఆ పని ద్వారా డబ్బులు పొందుతారు. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఎంప్లాయ్ మనకి ఎంప్లాయీగా 90% పీపుల్ దగ్గర, 90% మంది దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కానీ బాస్ కోసమే పనిచేస్తారు, ఎంప్లాయీ కూడా ఆ కంపెనీ కోసమే పనిచేస్తారు. ఆ కంపెనీ యజమాని మాత్రం మంచి కార్లల్లా మంచిగా లగ్జరీ హౌస్ కట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళ కోసం కష్టపడతాం, మన డ్రీమ్స్ తాకట్టు పెట్టి. ఓకే, ఇక్కడ బిజినెస్ మ్యాన్ చూడండి, అంటే మన ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో ఇక్కడ 5% పీపుల్ దగ్గర 95% మనీ ఉంటుంది. 90% డబ్బు అనేది ఈ 5% దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక 3 to 5 years వాళ్ళు అంటే వాళ్ళ డబ్బు మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్, అంటే ఆ డబ్బు ఎలా సంపాదించాలా, దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కనుక అర్థమవుతే మీకు ఈ బిజినెస్ అర్థమైనట్టే. చూడండి, యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటున్నారా? క్వశ్చన్ మీకు మీకు మీరే వేసుకోవాలి. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటే ఇది ఒక ఆపర్చునిటీ. చూడండి, ఏ పర్సన్ అయినా కానీ రోజుకు 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ టైం ఈక్వల్ టు మనీ. ఒక మనిషికి 8 గంటలలో 20,000 వస్తుంది అంటే 16 గంటలలో 40,000 వస్తాయి, అంటే డబుల్ చేస్తే. అదే 32 గంటలలో 80,000 వస్తాయి. ఈ అంటే దీని ప్రకారం చూస్తే మనము ఆదాయం పెరగాలంటే మనం చేసే పని గంటలు పెరగాలి. మరి ఏ విధంగా మనం చేసే పని గంటలు పెంచుకుందాం చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అంటే మీకు ఏమర్థం అవుతుందంటే పని గంటలు పెరిగితే ఆదాయం పెరుగుతుందని మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే. ఓకే, చూడండి, వెల్త్ క్రియేషన్ ఫార్ములా అంటే రిచ్ రిచ్ పర్సన్స్ కి ఏమున్నది, పూర్ పీపుల్ దగ్గర ఏముంది, రిచ్ పర్సన్ దగ్గర ఏముందో చూద్దాం. ఒకటి, రిచ్ పర్సన్ దగ్గర ఏముంటుందంటే అన్లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు, అన్లిమిటెడ్ టైం ఉంటుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. వీళ్ళు ఓకే, అదే పేదరికం ఫార్ములా చూడండి, లిమిటెడ్ పర్సన్సే ఉంటారు, లిమిటెడ్ టైమే ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. సో మీకు బాగా అర్థమవుతుంది కనుక పైన ఉన్నదేమో రిలయన్స్ ఫ్రెష్, అంబానీ, ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ ఎక్కడ ముంబైలో ఉన్నాడు, కానీ ఆయన స్థాపించిన జియో మార్ట్లు కానీ రిలయన్స్ మార్ట్లు కానీ మనకు ఎక్కడ పడితే అక్కడ స్టోర్లు ఉన్నాయి, ప్రతి డిస్టిక్ లో కూడా ఉన్నాయి. కానీ ఆయన ఉండేది ముంబైలో, కానీ ఇక్కడ నుంచే డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటే తన ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సిస్టమ్ లోనే పనిచేస్తున్నారు. సో తన కింద ఒక నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. ఇట్లా మనం తన కింద ఎంప్లాయీగా, సోలో ఎంప్లాయీగా పని చేసుకుంటే మనం ఒక నెల జీతం ఇస్తే మనం ఆయన కోసం పనిచేసి పెడుతున్నాం ఇలా. సో ఇది రిచ్ రిచ్ ఫార్ములేషన్ అన్నట్టు. ఇక్కడ ఆ యజమాని కోసం మనం ఇక్కడ కష్టపడతా ఉంటాం నెల జీతం కోసం. అర్థమైందా? అంటే ఇక్కడ నెట్వర్క్ మెయిన్, ఒక సిస్టమ్ లో ఒక నెట్వర్క్ ఏర్పరచుకుంటే ఇలా ఉంటుంది. అలాగే పేదరికం ఫార్ములా చూడండి, లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు, లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. కింద మీకు ఒక కూరగాయలది అవుపడుతుంది కదా, సేమ్ పైన కూరగాయలే ఉన్నాయి, కింద కూరగాయలే ఉన్నది. కానీ అక్కడ పర్సన్స్ యజమాని కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ మన కోసం మనం కష్టపడితే ఇలా ఉంటుంది పరిస్థితి. అర్థమవుతుంది కదా? సో చూడండి, దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ప్రతిరోజు దినచర్య ఏముంటుంది చూడండి. పేస్ట్ వాడతాం పొద్దున్న లేచి నుంచి, ఆ, వాష్ అంటే మనం బోళ్ళ బాసం వాడుతూ ఉంటాం, ఫ్లోర్ క్లీనర్, బట్టలు ఉతికేది లిక్విడ్ కానీ, ఆయిల్ కానీ, వంట ఆయిల్, ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించినవి. ఓకే, ఇవన్నీ మనం మన సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, కాస్మెటిక్స్ ఉంటాయి, అగ్రికల్చర్ సంబంధించినవి ఉంటాయి, హోమ్ కేర్ సంబంధించినవి ఉంటాయి. సో ఇలాంటివి ఉంటాయి. ఓకే, మనం ఈ యొక్క ఖర్చులకు మనం బయట పెడతాం కదా, దీని ఖర్చులకైతే ఈ ఖర్చులను మనం ఆదాయంగా మలుచుకోగలం ఇక్కడ. సో అదే ఇక్కడ మనకు ఉన్న ఆపర్చునిటీ. చూడండి, మనం బయట ఒక వస్తువు కొనుక్కుంటా అంటే ఎలా ఉంటుందో చూడండి, మనం ఎంత కోల్పోతున్నాం చూడండి ఒక వస్తువు మీద. చూడండి, ఒక వస్తువు మనం 100 రూపాయలు కొన్నట్టయితే అది కంపెనీలో తయారవడానికి 40 రూపాయలు పడుతుంది. ఓకే, మనం ఒక వస్తువును ఎక్కడి నుంచి కొనుక్కుంటాం? రీటైలర్, ఓకేనా, దుకాణం నుంచి కొనుక్కుంటాం.
ఆ రీటైలర్ షాప్ ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు? హోల్సేల్ షాప్ నుంచి. ఆ హోల్సేలర్ ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనుక్కుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ సిఎండ్ఎఫ్ అని ఒక ఏజెంట్ గోదాం ఉంటుంది, ఆ గోదాం నుంచి కొనుక్కుంటాడు. ఇట్లా ఒక సర్కిల్ ఉంటది. ఓకేనా? ఇలా కాకుండా మళ్ళీ ఆ వస్తువు ఉందని తెలవడానికి మనకు మెయిన్ రీజన్ ఏంటి, ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్, టీవీలో యాడ్స్ వస్తాయి కదా. ఓకే, సెలబ్రిటీస్ యాడ్స్ వచ్చి ఇస్తారు కదా. సో అడ్వర్టైజ్ రూపంలో మనకు రావడం జరుగుతుంది ఆ వస్తువు ఉందని తెలవడానికి. సో ఇట్లా చూడండి, మనకు ఒక రూ. 60, 60% అంటే 100లో 60% అంటే రూ. 60 ఈ మధ్యవర్తులు అంటారు వీళ్ళని. ఈ మధ్యవర్తులకే పోతున్నాయి. మన డబ్బులే కన్జ్యూమర్ అంటే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ డబ్బులే ఈ మధ్యవర్తులకు పోతున్నాయి. ఇక్కడ రసాయన రసాయన కూడా ఉంటాయి, కల్తీ వస్తువులు ఉంటాయి, రసాయన వస్తువులు. ఇప్పుడు చూడండి, నూనె వాడుతున్నది కూడా మన కల్తీయే. ఓకేనా? ఇక్కడ మహేష్ బాబు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక యాడ్ రూపంలో మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ ఇస్తాడు. ఓకేనా? మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ ఇచ్చుకుంటా తను ఒక ఇన్కమ్ అనేది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకుంటుండు. ఇప్పుడు మహేష్ బాబు సంతూర్ సోప్ వాడి చెప్తున్నా వాడకి చెప్తున్నా అని మనకు తెలుసు. ఓకేనా? సో ఇక్కడ మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ ఇచ్చినందుకు ఆయన అకౌంట్ లో ఒక రూ. 20 పోతున్నాయి, మన పైసలే. ఇప్పుడు మీరు, ఓకేనా? అదే దీనికి వ్యతిరేకంగా అదే రూ. 60 మనం మిగిల్చుకుంటే ఎట్లుంటది? ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వాడితే ఎట్లుంటది? ఇప్పుడు మహేష్ బాబు వాడి చెప్తుండో వాడకి చెప్తున్నాను మనకు తెలుసు, వాడకనే చెప్తుండు. సంతూర్ సోప్ యాడ్ కాంచి థమ్స్ అప్ కానీ, లేకపోతే ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్ అని ఈ కొత్తగా వాళ్ళ పాపతో చేస్తుండే కదా, అలాంటి యాడ్స్. అంటే చూడండి, ఆయన ₹1,00,00,000 ఆల్రెడీ సంపాదిస్తున్నాడు. రిచ్ మ్యాన్ సెట్ చూడండి, ₹1,00,00,000 సినిమాలు తీస్తే ఆల్రెడీ సంపాదించుకుంటున్నాడు. కానీ అలాంటి పర్సన్సే వచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కష్టపడుతున్నారు ఇక్కడ. చిన్న చిన్న యాడ్ ఒకసారి ఒక 2 నిమిషాలు యాడ్ చేసుకొని ₹1,00,00,000 సంపాదించుకుంటున్నారు. చూడు, వాళ్ళ పెట్టుబడి మనీ సంపాదించే దాని మీదనే టైం పెట్టుబడి అయినా పెడుతున్నారు. ఒక్క దాని మీద ఆధారపడలేదు, మల్టిపుల్ గా సంపాదించుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా రిచ్ మైండ్ సెట్ ఎట్లా ఉందని. సో ఇక్కడ చూడండి, మెయిన్ రీజన్ మనకు ఇదే. ₹60 మిగిలితే ఎలా ఉంటుంది చూడండి. దీన్నే మనకు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనము, కంపెనీ వచ్చేసి ₹40కే వస్తువు తయారు చేస్తుంది, కస్టమర్కి వచ్చే వరకు ₹100 ఉంటుంది. కానీ ఈ ₹60 మధ్యలో ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి మధ్యవర్తులు అనేది ఎవరు ఉండరు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు మనీ గ్యారంటీ ప్యాక్ కూడా ఉంటుంది ప్రతి దానికి. ప్రతి వస్తువు మీద గ్యారంటీ కూడా ఉంటుంది. సో మనము ఒక నెల వాడుకున్న వస్తువులను మనకు నచ్చకపోతే నెల లోపల రిటర్న్ కూడా ఇవ్వచ్చు ప్రతి ప్రోడక్ట్ మీద. అంటే ఎంత నిజాయితీగా ఉందో చూడండి. ఏ కంపెనీ బయట కూడా మీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి అని ఉందా ఎక్కడైనా? లేదు కదా. మన ప్రోడక్ట్ మనం ఏదైతే వాడుకుంటున్నామో, ఒంటికి పెట్టుకున్న సబ్బు, అరిగిపోయే సబ్బు కూడా రిటర్న్ పాలసీ ఉంది. నీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు, నీ పైసలు నీకు ఇస్తారు. సో అలాంటి ఒక గొప్ప గ్యారంటీ అన్నట్టు ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో. ఓకేనా? చూడండి, స్మార్ట్ కన్జ్యూమర్ గా ఉంటే ఎన్ని లాభాలు చూడండి. జస్ట్ మనం ఒక షాప్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కావాల్సింది షాప్ చేంజ్. అలాగే బ్రాండ్, మనం మీరు ఏదైతే బ్రాండ్ వాడుతున్నారో జస్ట్ షాపే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, మీరు బయట కొనే వస్తువులను ఇక్కడ కొనుక్కుంటే ఎన్ని లాభాలు చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, మనకు ఏదైనా ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు, ఓకే, ఏది ఉన్నా సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక యూజర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది మనకు. చూడండి, ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% అన్నది డిస్కౌంట్ ఉంటుంది. రీటైల్ ప్రైస్ ఎంఆర్పి మీద డిస్కౌంట్. అలాగే మనకు ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ₹1000 వస్తువులు కొంటే ₹100 వస్తువు ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. అలాగే చూడండి, కన్సిస్టెన్సీ ఆఫర్. మనం బయట ప్రతి నెల పోయి కొనుక్కుంటా ఉంటాం కదా. సో జస్ట్ మనం బయట కొనుక్కుంటే రాని ఒక లాభం ఇక్కడ చూడండి. మనం ఒక ప్రతి నెల మనం 3,500 కనుక కొనుక్కున్నట్టయితే మనకు అట్లా 4 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇట్లా 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల చూడండి ₹2,515 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఎక్కడైనా ఉందా ఇలాంటి? చూడండి, మన పైసలే, మన మధ్యవర్తులకి ఇచ్చే పైసలే జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసుకుంటే ఇన్ని లాభాలు. ఓకే, ఇక్కడ మనకు 5 to 11% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. రిటర్న్ గా నువ్వు కొన్న ప్రొడక్ట్స్ మీద కూడా ఒక 5 to 11% క్యాష్ బ్యాక్ నీ అకౌంట్లోనే పడతాయి మళ్ళీ. ఇక్కడ మనీ బ్యాక్ అనేది గ్యారంటీ ఉంటుంది ఇక్కడ. ఓకే, చూడండి, ఒక ఫ్యామిలీలో 4 అంటే 4 to 5 మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఇంటి ఖర్చులకే వాళ్ళకి 1,00,000 అవుతుంది పోతా ఉంటే. సో ఇక్కడ
ఒక కిరాణా స్టోరు పైన ఏమో ఒక మనం బయట కొనుక్కుంటే కిరాణా స్టోర్ ఉంది, కింద మనకేమో ఒక వెస్టి స్టోర్ కనుక మన షాప్ చేంజ్ చేసుకుంటే చూడండి, పైన కొనుక్కొని ఎలాంటి సేవింగ్స్ లేవు. మీరు బయట ఏవైతే కొనుక్కుంటారో అదే ఒక షాప్ చేంజ్ చేసుకుంటే నెలకి అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు సేవింగ్ అయినా జరుగుతుంది ఇక్కడ. సో రేట్ ఉంది కదా, చాలా బాగుంది కదా. 30,000 మన పైసలు మనకు మిగులుతాయి ఇక్కడ. సో 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 2,500 రూపాయలు రావడం ఏంటి, మన దాంట్లో అకౌంట్లో డబ్బులు పోవడం ఏంటి, అలాగే 10 to 20% డిస్కౌంట్ ఉండడం ఏంటి ప్రతి ప్రోడక్ట్ మీద, అలాగే క్వాలిటీ ప్రోడక్ట్. చూడండి ఎంత బాగుందో. దీనికి మనం ఏం చేయాలి చూడండి. మనదైతే సోషల్ మీడియాలో మనం ఏం చేస్తాం రోజు, ఏదైనా వస్తువు వస్తే లైక్ చేస్తాం, షేర్ చేస్తూ ఉంటాం, అవునా? దానికి మనకి ఏమైనా వచ్చిందా? ఎగ్జాంపుల్ లేడీస్ అయితే మామూలుగా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా శారీస్. సో ఒక షాప్ శారీ కొన్నారు, బయటకు వచ్చి ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు ఎవరో ఇంటి పక్కల వాళ్ళు అడిగితే ఇక్కడ కొన్నామంటే ఆ షాప్ పేరు చెప్తారు. పోయి తను కొన్నంత మాత్రాన ఇప్పుడు చెప్పిన పర్సన్కి ఏమైనా వచ్చిందా? ఏం రాలే. నిన్న ఇప్పుడు మనకు సినిమా నడుస్తుంది కన్నప్ప అనేది. ఇప్పుడు మనం పోయి చూసి వచ్చినాక ఫ్రెండ్స్కో వాళ్ళకి వీళ్ళకి చెప్తాం బాగుందా బాగాలేదని. బాగుందంటే మాత్రం మళ్ళీ మనకు చెప్తే ఏమైనా వచ్చిందా? ఏం రాలే, సింపుల్. సో ఇక్కడ మీరు కనుక ఏదైతే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఇలాంటివి మీకు ఉన్నాయి కదా మొబైల్ యాప్స్, ఇలాంటి షేర్ చేసుకుంటే మన బయట రాని లాభం ఇక్కడ లాభం వస్తుంది. అది ఎలాగో చూడండి. బయట పెద్ద పెద్ద కంపెనీలు ఆ సోషల్ నెట్వర్క్ ని ఏదైతే మీరు వాడుతున్నారో ఆ సోషల్ నెట్వర్క్ వాడుకొని కొన్ని వేల వందల లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు డైలీ. అలాగే చూడండి, మనం ఫస్ట్ మనకు ఒక ఓలా, ఓయో ఇట్లా అంటే ఫోన్ పే లాంటి, గూగుల్ పే ఫస్ట్ వచ్చినప్పుడు మనకు ఎవరికైనా రెఫరల్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వచ్చేది, 100 రూపాయలు, 150, 200 వచ్చేది, అవునా? ఇప్పుడు అది ఎట్లా వచ్చేది? ఒకసారి మాత్రం వచ్చేది, ఒకసారి చేసి ఒకసారి మాత్రం వచ్చేది. కానీ అదే వెస్టీలో చూడండి, మనకు షేర్ చేసిన ప్రతిసారి డబ్బులు వస్తూనే ఉంటాయి లైఫ్ టైం. ఇక్కడ మనకు ఎంత మందికైనా షేర్ చేసుకోవచ్చు. ఆ మన జీవితాంతం మనకు ఆ బెనిఫిట్ ఉంటూనే ఉంటది. చూడండి ఎంత చాలా బాగుందో. చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏం లేదు. మనం ఫస్ట్ మనం వస్తువులు మనం వాడుకోవాలి. నచ్చితే లైక్ చేసుకో, అంటే నచ్చితే మనం షేర్ చేయాలి మనకి తెలిసిన వాళ్ళకి. ఓకే, చూడండి నేను ఒక వెస్టీ షాప్ చేంజ్ చేసుకున్నాను. షాప్ చేంజ్ చేసుకొని నేను ఒక విన్నింగ్ టీమ్ అండ్ కాంబినేషన్ లో షాప్ చేంజ్ చేసుకున్నాను. మనది విన్నింగ్ టీమ్ అన్నట్టు మనది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా ఇంతే కొనాలని రూల్ ఎక్కడ లేదు, మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. కానీ ఇంత కొనుక్కుంటే ఎంత లాభం అని చెప్తున్నా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. నేను పర్సనల్ గా ఒక 4,000 పెట్టి నేను కొనుక్కున్నాను వస్తువులు వెస్టీలో. ఓకేనా? నేను కొనుక్కొని ఒక 10 మందికి చెప్పిన. ఓకేనా? 4,000 నేను కొనుక్కున్నా, అట్లా ఒక 10 మందికి చెప్పుకొని ఇట్లా మీరు కూడా ఒక 4,000 పెట్టి కొనుక్కోండి అని చెప్పాను. చెప్పినందుకు ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత అయింది? 4,000 ఇంటూ 10 మంది ఎంత? 40,000 అయింది టర్న్ ఓవర్. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకు 4,000 రూపాయలు అకౌంట్లో పడతాయి, 10%. అర్థమైందా? సో అలాగే ఆ 10 మందిని కూడా మరో 10 మందికి రెఫర్ చేసి, ఓకేనా, మరో 10 మందికి రెఫర్ చేస్తే 100 మంది అయింది. ఈ 100 మందిని కూడా 4,000 పెట్టి కొనుక్కుంటే చూడండి మనకు టర్న్ ఓవర్ వచ్చేసి 4 లక్షలు అవుతుంది. ఇక్కడ మన ఇన్కమ్ వచ్చేసి 40,000 ఉంటుంది. ఎక్కడైనా ఉందా షేర్ చేస్తే ఇన్కమ్ రావడం? ఓకేనా? చూడండి ఇదే 100 మంది వాళ్ళు కూడా మరో 10 మంది షేర్ చేసేళ్ళు, ఎంత అయ్యారు? 1,000 మంది అయ్యారు. 1,000 మంది ఇంటూ 4,000 వేసుకోండి, ఎంత అయింది? 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 3.5 to 4 lakhs వరకు ఉంటుంది ఇక్కడ. అంటే 3,50,000 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఇది సంపాదించుకుని ఒక 3 నుంచి గట్టిగా పట్టుకున్న 4 సంవత్సరాలు మనం మనం సంపాదించుకోవచ్చు ఈ మూడు మూడు నుంచి 4 లక్షలు అనేది. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చెప్పడం వల్ల ఒక 1,000 మంది రోజుకు 2 గంటలు పనిచేసిన వాళ్ళు చేస్తున్న జాబ్ తో పాటు, ఓకే, ఇక్కడ రోజుకి 2,000 గంటల పని గంటలు జరిగింది, అవునా? రోజుకు 1,000 మంది, 1,000 ఇంటూ 2 అంటే 2,000, 2,000 పని గంటలు జరిగింది. చూడండి ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. అర్థమైందా మీకు? సో దీంట్లో వెస్టీజ్ లో ఉన్న బెనిఫిట్ ఇదే అన్నట్టు మనకు. సో త్వరగా
మంచిగా సంపాదించుకోవడానికి ఉన్న అవకాశం ఇది. కష్టపడితే ఫలితం మస్తు ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఆఫర్స్ ఏమో ఉన్నాయో. నేను ఎవ్రీ మంత్ కొనేది బయట, నేను 1వ నెల తారీఖు నుంచి 30 వరకు మనకి ఏం తీసుకున్న పర్సెంటేజ్ ఆఫర్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ప్రతి నెల 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 10% అనేది ఫ్రీ ఉంటుంది, మనకు ఆఫర్ అనేది ఉంటుంది. అది రూ. 750 కావచ్చు, రూ. 1500 కావచ్చు, 3000 కావచ్చు, 5000 కావచ్చు. ఓకేనా? మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి ఉంటుంది. మనం ప్రతి నెల 3500 పెట్టుకుని కొనుక్కుంటే 4 నెలలు, 5వ నెల మనకు ఫ్రీగా రూ. 2500 రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, మనం ఎప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు, అంటే రైట్ బిగినర్, సరైన ప్రారంభం ఎప్పుడు? ఇక్కడ ఫాస్ట్ అట్ 8% మనకు చేసుకుంటే 12,000 న్యూ జాయినింగ్ అనేది బెనిఫిట్ రావడం జరుగుతుంది. అప్ టు 20% రిటైల్ ప్రాఫిట్ 2,400, అది 10% ఫ్రీ ప్రొడక్ట్ రీపర్చేస్, దాని కింద వచ్చేసి మనకు 1,200. అలాగే ఫాస్ట్ అట్ 8% అవుతే ఓచర్ ఫీ, అలాగే రూ. 1,000 రావడం జరుగుతుంది. కమిషన్ 7,200 బీవీ అవుతే రూ. 570 రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లా ఇక్కడ మనకు వచ్చేసి 45% ప్రాఫిట్ ఇక్కడ. ఓకే, చూడండి ఒక షాప్ చేంజ్ చేసుకుంటే మనకు ఇన్ని రకాల ఇన్కమ్స్, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. అవేమో చూద్దాం. ఒకటి, సేవింగ్ అండ్ కన్జంప్షన్. మీరు ఏదైతే వస్తువులు వాడుకుంటున్నారో వాటి మీద 10 to 20% సేవ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, పర్ఫార్మెన్స్ బోనస్. మనకు టీం బిల్డ్ చేసుకుంటూ పోతా ఉంటే మనకు 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్ రావడం జరుగుతుంది బ్రాంజ్ అయినాక, అంటే డైరెక్టర్ అయినాక. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది, మనకు 3% వస్తుంది. అలాగే డైరెక్టర్ బోనస్ 15% రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% రావడం జరుగుతుంది. ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ దేనికంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్, మనకు ప్రతి ఒక్కరు తిరగాలనేది ఉంటుంది కదా ప్రతి ఫ్యామిలీలో కూడా. సో అక్కడ లేని, మనం బయట దొరకని, మనం బయట ఫుల్ఫిల్ కానీ డ్రీమ్స్ ని మనం ఒక బెస్టీలో ఒక ఐడియా తీసుకొని మనం కనుక ఇక్కడ కష్టపడితే ట్రావెల్ ఫండ్ సంవత్సరానికి 2 నుంచి 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి ఫ్రీ. అవి మన డబ్బులతోటే మనం పోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనకు ఒక ఫండ్ అనేది సపరేట్ అవుతా ఉంటుంది. ఒకవేళ మనకు ఫండ్ అంటే మనకు ఇంట్రెస్ట్ లేకపోతే మన డబ్బులు మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కార్ ఫండ్ అనేది కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కార్ అనే డ్రీమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ కార్ ఫండ్, మనం ఆ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవచ్చు. అలాగే హౌస్ ఫండ్ కూడా ఉంటుంది. ఇది మనకు క్రౌన్ పొజిషన్ లో వస్తుంది. ఇక్కడ క్రౌన్ అయినాక ఇక్కడ అప్రాక్సిమేట్లీగా మనకు ఇక్కడ రూ. 1,00,000 నెలకు రావడం జరుగుతుంది. ఇది రావడానికి ఈ లెవెల్ కు, అంటే హౌస్ ఫండ్ కు రావడానికి నియర్ టు 1 year to 2 years పడుతుంది టైము. సో ఈ టైంలో మనకు రూ. 1,00,000 ఇన్కమ్ ఉండి మనకు అదనంగా హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇక్కడ ఏవైతే 9 రకాల ఇన్కమ్ ఉన్నాయో ఆ 9 రకాల ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఉండడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వచ్చేసి, ఇది మనకు ఆరంభించింది 2004లో ఎస్టాబ్లిష్డ్ అయింది మనకు. సో మొన్నటికి 2025 జూన్ 2కి 21 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 480+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, ఇప్పుడు దాదాపు 5,000 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. దాదాపు 5,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. మనకు మన ఇండియన్ కంపెనీది ఇండియాతో పాటు బయట 9 కంట్రీస్ లో ఉంది. ఓకే, మనకు మెయిన్ వీళ్ళ ముగ్గురు మనకు ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ, ఒక పెట్టుబడి లేని వ్యాపారాన్ని మనకు అందజేసిన ముగ్గురు త్రిమూర్తులు వీళ్ళు. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సూద్ సార్. వీళ్ళు ముగ్గురు కలిసి మన ఇండియాలో ఎవరైతే పేదవాళ్ళు ధనవంతులు అవ్వడానికి, అలాగే ఒక వ్యవసాయదారునికి మంచి సేంద్రియ వ్యవసాయాన్ని అందజేసిన గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఓకే, దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని, ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో గవర్నమెంట్ నుంచి, ఏదైతే బిజినెస్ చేయడం ఇలాంటి సర్టిఫికేట్, ఇవన్నీ బిజినెస్ సర్టిఫైడ్ అన్నట్టు ఇదంతా. సో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే పర్సనల్ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది. హెల్త్ కేర్ అంటే సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మనకు ఏవైతే మనకు వ్యాధులు ఉన్నాయో వాటిని మనం దాని నుంచి దూరం కావచ్చు, వ్యాధుల నుంచి. పర్సనల్ కేర్ వచ్చేసి షాంపూస్ కానీ, పౌడర్స్ కానీ ఇలాంటి. సో ఓకే, వీళ్ళు వాటర్ ప్యూరిఫైర్ ఉండడం జరుగుతుంది. మనకు మంచి వాటర్ ప్యూరిఫైయర్ ఇది.
జపాన్ టెక్నాలజీ తోటి. అలాగే మనం మోటార్ బైక్లకు యూజ్ చేసుకుంటాం కదా ఆయిల్. ఇది ఆయిల్ ఏంటంటే మనకు మోటార్ కెపాసిటీని పెంచుకోవడానికి. ఓకే. దానికి ఒక లేయర్, లోపల లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వాడుకోవడం వల్ల 30,000 కిలోమీటర్లో పనిచేస్తుంది. వెనకాల స్మోక్, బైక్ వెనకాల స్మోక్ వస్తుంది. స్మోక్ వస్తూ ఉంటుంది, ఆ స్మోక్ తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే. స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ, మనకు కిలోమీటర్స్, మనకు ఏదైతే మన పెట్రోల్ పోయాక కిలోమీటర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంకా మనకు అదనపు మైలేజ్ అనేది. ఓకే. ఇక్కడ మన విన్నింగ్ టీం అండి. మనకు ఈ విన్నింగ్ టీం కాంబినేషన్ లో ఉన్నాం మనం. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, మనకు మొబైల్ యాప్, ఆడియో, వీడియో, సెమినార్స్, బుక్స్ అనేది ఉంటుంటుంది. ప్రతి దానికి ఏదైనా సక్సెస్ కావాలంటే ఒక సిస్టమ్ కావాలి, ఒక నెట్వర్క్ కావాలి కంపల్సరీ. సో ఆ నెట్వర్క్, ఆ సిస్టమ్ లో పనిచేస్తే మనం ఎంత సక్సెస్ అవ్వచ్చు అనేది మనం వీటి ద్వారా తెలుసుకుంటా ఉంటాం. ఓకే. ఇట్లా మనకు టూల్స్ ఉంటా ఉంటాయి ప్రతి దానికి. ప్రతి అంటే ప్రతి ఒక్క సక్సెస్ కూడా ఒకటి మనకు తెలుసుకోవడానికి ప్రతిది కూడా ఇంపార్టెంట్ కదా. సో మనం మనం కనుక ఆ, ఇక్కడ విన్నింగ్ టీము మనకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మన యాప్ ద్వారా మనం అన్ని తెలుసుకోవచ్చు. వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, ఎవరు ఎలా సక్సెస్ అయ్యారు, సో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఇంకో నెక్స్ట్ మెట్ ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, మన చీఫ్ మెంటర్ ఎస్పి బారియు సార్, సంధ్య మేడం, వీళ్ళంతా ఒక 15 సంవత్సరాల వీళ్ళ కూడా ఏం లేకుంటే సార్ ఎస్పి బారియు సార్కి దాదాపు ఇప్పుడు 1.2 crores, 1 లక్ష, 1,20,00,000 రూపాయలు నెలకు సంపాదించిన వ్యక్తి. అలాగే సర్వజ్ఞ బారిల్ సార్, ఇప్పుడు వీళ్ళ నాన్న కంటే ఎక్కువ తనే ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడ, ఇక్కడ నుంచి తీసుకున్న కార్లు, ఇక్కడ ఏదైతే చూపెడుతున్నదో వాళ్ళ కార్లు ఇక్కడ. సో ఇలాంటి లైఫ్ స్టైల్, లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు వీళ్ళు. చూడండి. సో చూడండి, పైన వచ్చేసి సలీం సార్, సహీం బేగం ఉన్నారు. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్. సార్ వచ్చేసి ఒక 6.5 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి. సారు వచ్చినప్పుడు సార్ చదువుకుంది 7వ తరగతి. ఇలా సార్కి దాదాపు 14 లక్షల నుంచి 15 లక్షల నెలకు సంపాదిస్తున్న వ్యక్తి, ఒక నెట్వర్క్ పట్టుకొని చదువులేని వ్యక్తి. అలాంటి క్యాబ్ డ్రైవరు 6.5 సంవత్సరాల క్రితం ఒక 3 క్యాబ్లు అమ్ముకొని కరోనా టైంలో ఒక 30 లక్షల అప్పుతోటి ఉరి వేసుకుందాం అనే వ్యక్తి ఇవాళ ఒక ఆపర్చునిటీ తీసుకొని చూడండి ఎంత గ్రేట్ సక్సెస్ తీసుకున్నాడో. సార్ బెంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది సారు. సార్కి సార్ దగ్గర ఇప్పుడు 4 కార్లు ఉన్నాయి. కంప్లీట్ గా వెస్టి ధర తీసుకున్నాడు. 1,50,00,000 పెట్టి ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది రీసెంట్ గానే. ఒక 6 నెలలు అవుతుంది కట్టుకొని. ఈసారి కూడా శ్రీనివాస్ సార్, ఇప్పుడు శ్రీనివాస్ తంగెలపల్లి, ఈసారి కూడా చదివింది 7th క్లాసే. ఈసారి కూడా క్యాబ్ డ్రైవర్. సో ఇప్పుడు క్యాబ్ డ్రైవర్, బెంజ్ ఓనర్ అయిపోయారు. చూడండి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదో ఒక అవకాశంలో ఉంటే. గ్రేట్ మెంటర్ అండి మనందరికి. పురుషోత్తం దాస్ సారు, పూర్ణిమ మేడము. సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, అంటే కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్. సార్ వచ్చేసి సార్కి ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది నెలకి. చూడండి, ఒక కానిస్టేబుల్ ఇంత ఇన్కమ్ సంపాదించడం జరుగుతుందా. సో సార్ ఫస్ట్ స్టార్టింగ్ లా పార్ట్ టైం చేసుకొని ఇప్పుడు చూడండి ఎంత లగ్జరీ లైఫ్. నెలకి 20 లక్షలు. సార్ నోటి నుంచి వస్తే లక్షలు, కోట్ల రూపాయలు అని వస్తాయి ఇప్పటికి కూడా. సో అలాంటి లైఫ్ స్టైల్ సార్ అండర్ లో ఉండడం మనందరికీ నిజంగా అదృష్టం. సార్ ద్వారా ఇప్పుడు మనమంతా సార్ టీమే ఇప్పుడు. సో అలాంటి గైడెన్స్ అనేది సార్ ఇవ్వడం జరుగుతుంది మనకు. గ్రేట్ మెంటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంద్రబీర్ సింగ్ సార్, ఈ సారే మనకు తెలంగాణకి ఈ మన వెస్టీని పరిచయం చేసిన వ్యక్తి. సార్ ఇంద్రబీర్ సింగ్ సార్ ఆల్రెడీ ఆటోమొబైల్ షాప్ ఉంది కోటిలో. చాలా ఆల్రెడీ రిచ్ పర్సన్, ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్. కానీ ఈ అవకాశం ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించిన ఒక ఆశతోటి సార్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సార్ వల్లనే వీళ్ళంతా అవకాశం తీసుకున్నారు ఈ రోజు. చరణ్ సింగ్ సార్ చూడండి, సార్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక గోల్డ్ మెడలిస్ట్, ప్రొఫెసర్, ఆల్రెడీ ఒక మంచి ఇన్కమ్. వాళ్ళ మేడం వచ్చేసి భార్గవి మేడం. ఈమె వచ్చేసి దాదాపు సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 లక్షల నుంచి 3 లక్షలు బిట్వీన్ లో మేడం సంపాదించుకుంటారు నెలకి తన జాబ్ లో. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు జాబ్ ఫ్రీడమ్ నుంచి పొందింది. ఇప్పుడు జాబ్ లేదు వీళ్ళ చేతిలో. ఇప్పుడు కేవలం వెస్టీజ్ పట్టుకొని చేస్తే చూడండి ఇవాళ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందన్నది మనం చూస్తున్నాం కదా. సో ఒక చిన్న అవకాశం తీసుకుంటే ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా ఇక్కడ చేస్తున్నారు. సో మనకు ఇలా ఇలా పోతా ఉంటే చాలా మంది. సార్ సత్యనారాయణ సార్ అనేది ఇంజనీర్. ఓకే. అశోక్ సార్ అన్నది ఫోటోగ్రాఫర్. సార్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ ఫీల్డ్ నుంచి వచ్చిన సార్. పవన్ రాజ్ సార్, సార్ వచ్చేసి ఫిలిం ఫోటోగ్రఫీ అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి. శ్రీనివాస్ వడ్డమ్మన్ సార్, శివాని మేడం, మన గ్రేట్ అప్లయన్స్ అండి వీళ్ళంతా. సార్ వచ్చేసి 31 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు సార్ ఇన్కమ్ వచ్చేసి 10 లక్షలు ఉంది. సార్ చదివింది MBA.
ఈ ఫీల్డ్కి రాకముందు వాళ్ళ పాపకి పాల డబ్బాలకు కూడా పైసలు లేకుండే. సో అలాంటి ఆపర్చునిటీ ఇవాళ రీసెంట్ గానే దాదాపు 2 months కు నియర్ అవుతుంది, సార్ బెంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత ఆపర్చునిటీ. 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇది బెంచ్ కార్ తోటి రెండవ కార్ ఇక్కడ. నెలకి 10 లక్షల రూపాయలు ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఆలోచించుకోండి లీడర్స్. సార్ ఆంజనేయులు సార్ రాసిన సార్ ఈసారి కూడా దాదాపు 5.5 లక్షలు రావడం జరిగింది. ఇంట్లోకి రాకముందు సార్ వచ్చేసి చేసిన పని ఏంటంటే ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, సో అలాంటి పనులు చేసిన వ్యక్తినే. సార్ వచ్చేసి శ్రీనివాసాచారి సార్. ఈ సారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అలాంటి గోల్డ్ షాపులు ఉన్నాయి ఈయనకు. సో అలాంటి వ్యక్తి కూడా ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్ అయిపోయారు ఇక్కడ. రాజ్ సార్ ఈయన కూడా పోలీస్ కానిస్టేబుల్. శైలజ సంధ్య మేడం. మేడం వచ్చేసి ఒక నార్మల్ ఇంట్లో స్టిచ్చింగ్, మిట్టి కూర్చు కుట్టు మిషన్ కుట్టుకునే వ్యక్తి. చిట్టీలు నడుపుకుంటా కూరగాయల షాపు నడుపుకునే వ్యక్తి. ఇవాళ చూడండి ఈ అవకాశం తీసుకొని నెలకు దాదాపుగా 5 లక్షల రూపాయలు నెలకు సంపాదించుకుంటున్నారు వీళ్ళు కలిసి. సంధ్య మేడం ఒక ఆపర్చునిటీ తీసుకొని మేడం చూడండి ఎంత సక్సెస్ అయ్యారు. సార్ వచ్చేసి మా సాయి రెడ్డి సార్ది. ఈ సారు ఆ, ఒక పూల వ్యాపారి అండి ఈయన. పూలు అమ్ముకునే వ్యక్తి. ఇవాళ డివిజుడ్ అయ్యి దాదాపు నెలకు 4 లక్షల రూపాయలు నెలకు తీసుకుంటున్న వ్యక్తి. ఎవరో కూడా తెలియదు. ఎట్లా చూడండి అవకాశం ఎలా వస్తుంది అన్నది. ఒక అవకాశం పట్టుకొని పూలు అమ్ముకునే వ్యక్తి రెగ్యులర్ గా ఇలా ఒక అవకాశం ద్వారా 4 లక్షల రూపాయలు నెలకు సంపాదించుకుంటున్నారు. సార్ కూడా చదువు అంతంత మాత్రమే. ఓకే మేడం గీతా మేడం. ఈ మేడం కూడా డిసిడి దాదాపు 3 lakhs మేడం సంపాదించుకుంటున్నారు. సంగీత మేడం చూడండి. అజయ్ సార్ వచ్చేసి ఈయన ఆల్రెడీ ఆర్మీలో పనిచేస్తారు సారు. ఈ మేడం వచ్చేసి టీచర్ గా పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఈ మేడం అవకాశం తీసుకొని నియర్ గా 2 లక్షల రూపాయలు నెలకు సంపాదించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేడం వచ్చేసి జాబ్ ఆల్రెడీ రిజైన్ చేశారు. ఎప్పుడో ఫుల్ టైమ్ గా చేస్తున్నారు మేడం వచ్చేసి. వాళ్ళ సార్ని ఫ్రీ చేయాలని మేడం చేస్తున్నారు, జాబ్ ఫ్రీ చేయాలని. సో గ్రేట్ మెంటర్ అండి మధు సార్, సమత మేడం. చూడండి సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. మేడం హెల్త్ ఇష్యూస్ తోటి వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా తన హెల్త్ మంచిగా అయిపోయింది, బాగా అయింది అన్నట్టు. బాగా అయినాక దీని ద్వారా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అనే ఉద్యోగం తెలుసుకొని ఇవాళ వీళ్ళు వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో 2,77,000 లాస్ట్ మంత్ ఇన్కమ్. చూడండి ఎలా ఉందన్నది. సారు కార్ తీసుకోవడం జరిగింది. సారు తన కార్ టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది డిసెంబర్ లో. సార్ ఆ రోజే అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళా 2026 వరకు నా కొడుకు బర్త్డే రోజు ఆ బెంచ్ కార్ తీయబోతున్నా అని ఆ రోజు అనౌన్స్ చేసిండు. చూడండి ఎంత డ్రీమ్ బిల్డ్ చేశారో. సరే ఎంత సక్సెస్ ఉంది ఇక్కడ. టాటా నెక్సాన్ నుంచి బెంచ్ కార్ నెక్స్ట్. సో అలాంటి హోప్ ఇస్తుంది వెస్టీజ్ బిజినెస్. చూడండి సార్ లాస్ట్ మంత్ మార్చ్ ఇన్కమ్ 2,77,941 రూపాయి. ఇది కూడా 16 నెలల్లో ఎక్కడైనా సాధ్యం అవుతుందా ఇంత ఇన్కమ్? సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, దాదాపు నియర్ 1,00,000 రూపాయలు తీసుకుంటుండు. ఇక్కడ 16 నెలల్లో 2,77,000 సార్ చేయబట్టి 18 సంవత్సరాలు. సార్ అన్నారు 18 సంవత్సరాలు తన ఉద్యోగం చేయబట్టి. చూడండి అవకాశం ఎంత విలువైనదో. సార్ వచ్చేసి భరత్ సార్, అమ్మని మేడం. సారు ఒక లారీ ఓనర్ ఉన్నాయండి. 3 లారీలు ఉన్నాయి సార్కి, గోదావరి కన్నా. సార్ వచ్చేసి సార్ పార్ట్ టైం గా చేసిండు. ఇప్పుడు తన బిజినెస్ చేస్తున్నాడు. సార్కి వచ్చేసి 2 లక్షల రూపాయలు. సారు మధు సార్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇందాక చూసామో మధు సార్ వాళ్ళ అల్లుడే. చూడండి ఎంత బాగుందో. సో వీళ్ళంతా మనకు లీడర్స్ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు. ఓకే వీళ్ళంతా 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించే వ్యక్తులు వీళ్ళంతా. సో మరో మెంటర్ అండి మనకు. సార్ వచ్చేసి మధుకర్ సార్, మౌనిక మేడం. సారు మధు సార్ వచ్చేసి ఆ, ఫార్మా కాలేజ్ ప్రిన్సిపాల్. సార్ వచ్చేసి ఫార్మా కాలేజ్ ప్రిన్సిపాల్. శాలరీకి ఆల్రెడీ 1.5 దాకా శాలరీ ఇన్కమ్ ఉంటుంది సార్. కాకపోతే ఒక ఆపర్చునిటీ మన ఇప్పుడు చెప్పిన మధు సార్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూడు లాస్ట్ మంత్ మార్చ్ మంత్ ఇన్కమ్ 1,19,000 రూపాయలు అండి. సారు దాదాపు 15 సంవత్సరాలు కష్టపడ్డ ఉన్న ఇన్కమ్ 18,000 నుంచి 1.5 పోవడం జరిగిందని సార్ చెప్పారు. ఇక్కడ దాదాపు ఒక నియర్ గా 1 సంవత్సరంన్నర కష్టపడితే సార్ ఇన్కమ్
1,19,000. ఇంకొక సంవత్సరం కష్టపడితే అంటే సారిగా జాబ్ ఫ్రీడమ్ అయ్యే, అంటే జాబ్ ఫ్రీగా అవుతారు ఇక సారిక. ఎందుకంటే మనిషికి కావాల్సింది అదే, జాబ్ ఫ్రీడమ్ ఉండాలి, మనీ ఫ్రీడమ్ ఉండాలి. సో మనిషికి కావాల్సింది అది కాబట్టి వెస్టీజ్ లో చేసుకుంటే ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీ ఇంత విలువైంది అన్నట్టు. సో గ్రేట్ మెంటర్ అండి. ఇప్పుడు మనకు విక్టోరియస్ మెంటర్, మనకు విక్టోరియస్ గ్రూప్ ఉంది అవుతుంది కదా, మనం మెంటర్ ఇక్కడ ఆ, బంటిపల్లి స్వాతి మేడం, శ్రీనివాస్ గౌడ్ సార్. సార్ వచ్చేసి ఆల్రెడీ సీనియర్ సైంటిస్ట్, ఒక ల్యాబ్ లో చేస్తున్నారు. సార్కి ఆల్రెడీ 1 lakh అబౌవ్ శాలరీ ఉంది. సార్ ఎందుకు ఎందుకు వచ్చిందంటే ఆ, నేను ఎప్పటికైనా జాబ్ నుంచి ఫ్రీడమ్ అవ్వాలి, ఆ జాబ్ నాకు వద్దు, రిస్క్ తో కూడుకున్నది, నేను లైఫ్ లో ఆ జాబ్ ను వదిలిపెట్టుకుంటే చాలా అని ఇక్కడ వెస్టిల్లో గట్టిగా పట్టుకొని చేస్తున్నారు. స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ సార్. సార్ లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేది చూడండి 85,000 రూపాయలు. జస్ట్ 12 నెలల, 12, 14 నెలల చేసుకుంటే వీళ్ళ ఇన్కమ్ చూడండి, 85,000 రూపాయలు. ఏడైనా ఉందా ఇట్లా? చూడండి. మేడం ఆల్రెడీ పాస్పోర్ట్ కూడా తీశారు. అసలు మేడం పాస్పోర్ట్ తీసినాక తన ఫోటో గ్రూప్ లో పెట్టినాక తన ఆనందం చూడాలి అసలు. సో థాయిలాండ్ ట్రిప్ ఉంది నవంబర్ లో, దానికోసం తీశారు ఆల్రెడీ. సార్కి ఆల్రెడీ హౌస్ ఫండ్ ఉంది, ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ 1 or 2 months లో మనకు శ్రీనివాస్ సార్ కార్ తీస్తారు చూడండి. ఓకే, కొత్త కారు వెస్టీజ్ ద్వారా తీసుకోబోతున్నారు. ఓకే. ఆ, మరో మెంటర్ అండి రాజశ్రీ మేడం. మేడంకి వచ్చేసి బ్యూటీషియన్ ఉంది, ఆల్రెడీ బ్యూటీషియన్ అకాడమీ నడిపిస్తుంది, బ్యూటీకి సంబంధించింది. మేడం అది చేసుకుంటున్న పార్ట్ టైం ఇక్కడ చేసుకుంటున్నారు. ఇవాళ మేడం ఇన్కమ్ వచ్చేసి 84,000 రూపాయలు. అలాగే రేణుకా మేడం గట్టయ్య సార్. సార్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. మేడం కూడా 37,000 రూపాయలు తీసుకుంటున్నారు నెలకి. గ్రేట్ మెంటర్ అండి బలరాం సార్, భవన్ మేడం. సార్ కూడా ఒక సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు ఒక ల్యాబ్ లో. సార్ కు పార్ట్ టైం గా అది ఫుల్ టైం చేస్తున్నాయి, ఇక్కడ వెస్ట్ పార్ట్ టైం గా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు. సో మా గ్రేట్ మెంటర్ అండి, మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి బలరాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ, సార్ కూడా లాస్ట్ మంత్ ఇన్కమ్ 31,000. తన అదనపు ఇన్కమ్ అండి, తన సంపాదించిన సంపాదనతో పాటు అదనంగా సంపాదిస్తున్నారు. ఆ ఆ సంపాదించే దాన్ని లైఫ్ లాంగ్ దూరం చేసుకోవాలన్న దాంతో ఇక్కడ కష్టపడడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ జాబ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండొచ్చు అని. ఎందుకంటే ఇక్కడ భార్య భర్తలు కలిసి చేసుకునే ఒక బిజినెస్, వండర్ఫుల్ బిజినెస్. అలా అది కూడా ఎలాంటి పెట్టుబడి లేని బిజినెస్. సో సార్ వచ్చేసి సంపత్ సార్ అండ్ చందన చందన మేడం. సార్ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ ఎంప్లాయీ. మేడం కూడా హౌస్ వైఫ్. వీళ్ళిద్దరు ప్యాషనెట్ గా చేసుకుంటారు. లాస్ట్ మంత్ ఇన్కమ్ 24,000 రూపాయలు ఉంది సెప్టెంబర్ గా. చూడండి. మా శేఖర్ సార్ అండ్ విజయలక్ష్మి మేడం. సార్ ఇన్కమ్ కూడా, సార్ వచ్చేసి ఒక క్యాబ్ డ్రైవర్. సార్ క్యాబ్ డ్రైవర్ తీసుకుంటూ చూడండి, మార్చ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 19,000. సార్ వచ్చేసి ఆ, చంద్రశేఖర్ సార్, సునీత మేడం. వీళ్ళు వచ్చేసి వ్యవసాయదారులు అండి. వీళ్ళు వ్యవసాయదారులు. వాళ్ళ పనులు చేసుకుంటే, వాళ్ళకి తీరిక లేకున్నా కానీ వాళ్ళు పని చేసుకుంటే ఇవాళ వీళ్ళకి 19,000 రూపాయలు అదనపు ఇన్కమ్. చూడండి. సార్ వచ్చేసి కోలి వెంకటేశ్వర్లు ఆర్ఆర్ఏ. సార్ వచ్చేసి ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ 12,000 తీసుకోవడం జరుగుతుంది. ఆ, లక్ష్మణ్ సార్ వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. ఈయన ఆటో డ్రైవర్, ఆటో డ్రైవింగ్ నడుపుకుంటూ పార్ట్ టైం గా చేసుకుంటూ ప్రస్తుతం కూడా సార్ 18,000 నెలకు తీసుకోవడం జరుగుతుంది అదనంగా, ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ కూడా. ఓకే. సో ఇది నాదేనండి. ఆ, రాజు, రవీణ. మా భార్య పేరు రవీణ. సో నేను కూడా పార్ట్ టైం గా చేస్తున్నాను, ప్యాషనెట్ గా. సో ఇక్కడ ఎందుకంటే సక్సెస్ ఉంది, పైసలు ఇక్కడే ఉన్నాయి, పని ఇక్కడ చేయాలి కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్ చేస్తూనే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మనం ఒక 2, 3 ఏళ్ళు గట్టిగా పట్టుకొని పని చేస్తే మనం తర్వాత మనం కష్టపడకపోయినా వచ్చే ఇన్కమ్. అలాగే ఇంకో మెయిన్ ఏంటంటే 3 జనరేషన్, 3 జనరేషన్ ఇన్కమ్. ఇవాళ ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మనం సంపాదించుకున్న సంపాదనతో మనం కనుక తర్వాత భూమి మీద లేకపోయినా కానీ తర్వాత మన ఫ్యామిలీకి భరోసాగా ఉంటుంది, సెక్యూరిటీ. సో అది బాగా కనెక్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా మెంటర్స్ అందరికి. సార్ వచ్చేసి చూడండి, కాటం రమేష్ సార్. సార్ కూడా ఆల్రెడీ రిచ్ పర్సన్. ఆయనకు అవసరం లేదు సార్కి, కానీ సారు అగ్రికల్చర్ కోసం తీసుకోవడం జరిగింది. పరిచయం లేని వ్యక్తి. బలరాం సార్ పరిచయం, శ్రీనివాస్ సార్ పరిచయం అవ్వడం జరిగింది రోడ్డు మీద వెళ్తా అంటే. సార్ ఇవాళ అంటే సేమ్ విధానం. అవకాశం తీసుకొని దాదాపు 17,000 తీసుకోవడం జరుగుతుంది ఎక్స్ట్రా ఇన్కమ్ అదనంగా. ఒకరికి సాయం చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్
మీ స్టోరే ఉండబోతుంది. మీ పేర్లే ఇక్కడ మీ ఫోటోతో ఉండబోతుంది. మీరు కష్టపడితే ఈ ఫోటో మీదే. ఓకే, చూడండి, టైం, మనీ, సెక్యూరిటీ. మనం ఒక నిరుద్యోగులు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, సమయం మన చేతిలో ఉంటుంది, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత అనేది ఉండదు. ఓకే, అలాగే ఒక ఉద్యోగం, ఏదైనా ఉద్యోగం చేసుకోనండి, ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి సమయం అనేది ఉండదు, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత అనేది అసలే ఉండదు. ఓకే, అలాగే ఓ బిజినెస్, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే చూడండి, సమయం అనేది చేతిలో ఉండదు, ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది, ఆర్థిక భద్రత ఏముండదు, ఎందుకంటే చేస్తూనే వస్తుంది కాబట్టి. అదే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం సహాయంతో చేసేవారు, ఇదే మన ఇక్కడ సమయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఇన్కమ్. ఓకేనా, స్మార్ట్ గా ఆలోచించండి. చూడండి, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? అలాగే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతే ఎలా ఉంటుంది? అలాగే సక్సెస్, మీ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకపోతే ఎలా ఉంటుంది? సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకోండి. సక్సెస్ అవుతే ఇలాంటి లైఫ్ స్టైల్, ఏది, మన కారు, ఇల్లు, మన ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఎక్స్ట్రా ఇన్కమ్, మనం ఏదనుకుంటే అది చేసుకోవచ్చు. సక్సెస్ కాకపోతే మన జాబ్ మనకే ఉంటుంది, ఎందుకంటే జాబ్ బంద్ పెట్టి చేయాల్సిన అవసరం రాదు. ఓకేనా, పార్ట్ టైం చేసుకునే ఒక ఆపర్చునిటీ. పార్ట్ టైం తో పాటు మీ కనుక మీ జాబ్ కంటే ఇన్కమ్ ఎప్పుడు వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు రిజైన్ చేసుకునే అవకాశం మీకు ఉంది, మీ ఇష్టం అది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఆ, ఈ- ఏదైతే నేను చెప్పాను ప్లాన్ ద్వారా ఒక్కరికి అర్థమైనా కానీ నా జన్మ సార్థకత. ఎందుకంటే గ్రేట్ ఆపర్చునిటీ నేను తీసుకోవడం జరిగింది, ఇలాగే నా టీంకి ఇవ్వడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మీ ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించవచ్చు, దీని ద్వారా డబ్బులు సంపాదించే మార్గము ఎక్కడ లేదని ఇలాంటి సిస్టమ్, జీరో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్, నో బాసు. ఓకే, ఇక్కడ మన టైం, ఫ్లెక్సిబుల్ టైం, మనకున్న టైం చేసుకునే అవకాశం. మీరు కనుక ఇక్కడ టైం పెడితే, మీరు కనుక ఇక్కడ కష్టపడితే, ఎవరైతే వింటున్నారో తప్పకుండా సక్సెస్ అవ్వచ్చు. సంవత్సరంలో నెలకి ₹1,00,000 సాధ్యం ఇక్కడ అవుతుంది. ఇది మనం చేసుకుంటే, కష్టపడితే బయట ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, విన్నందుకు థ్యాంక్స్. స్క్రీన్ షేర్ ఆపేయండి సార్.